డాక్టర్ రాఘవేంద్ర. నా క్వాలిఫికేషన్ పిహెచ్డి ఇన్ అగ్రి బయోటెక్నాలజీ. నేను అగ్రిఫ్రెండ్ యొక్క తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. సో ఈ అగ్రిఫ్రెండ్లో జాయిన్ కావడానికి ముఖ్య కారణాలు ఏంటంటే, అగ్రిఫ్రెండ్ చేపట్టినటువంటి ఈ రైతులకు సేవ చేయాలనేటువంటి ఏదైతే ఆబ్జెక్టివ్ ఉందో అది నాకు చాలా నచ్చింది. ఓకే, దాంతోపాటుగా ముఖ్యంగా అంటే ఇప్పుడు ప్రజెంట్గా చూస్తున్నటువంటి సిచ్యువేషన్, అంటే వ్యవసాయంలో చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తే ఆ 3 ఆబ్జెక్టివ్స్ ఖచ్చితంగా కావాల్సినవి అనమాట. ఒకటి వచ్చేసి ఏంటంటే, ప్రతి విలేజ్లో ఫార్మర్స్కు అగ్రికల్చర్లో సహాయం చేయాలి, అదొకటి. రెండోది వచ్చేసి ఏంటంటే, కెమికల్ ఫార్మింగ్ నుంచి చేస్తున్నటువంటి ఈ ఫర్టిలైజర్స్ వల్ల వచ్చినటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో, అంటే అది రైతుల యొక్క మరణాలు కావచ్చు, గ్లోబల్ వార్మింగ్ పెరగడం కావచ్చు, తర్వాత కెమికల్లీ పొల్యూటెడ్ ఫుడ్ ప్రొడక్షన్ కావచ్చు, ఇలాంటి అన్ని నష్టాలు ఏవైతే ఉన్నాయో కెమికల్ ఫార్మింగ్లో, వాటన్నిటిని అవాయిడ్ చేయాలి అంటే ఏంటంటే ఖచ్చితంగా ఆర్గానిక్ ఫార్మింగ్ అని న్యాచురల్ ఫార్మింగ్ అని ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో ఈ ఆబ్జెక్టివ్ కూడా నాకు చాలా నచ్చింది. తర్వాత వచ్చేసి ఏంటంటే, ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్. మనకు దేశంలో చూస్తుంటే రోజు అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోతుంది. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ను తగ్గించాలి అంటే మనకు కంపెనీలు స్టార్ట్ చేయడం కానీ అట్లాంటివి చేయాలి అంటే అది కూడా ఒక పెద్ద ముఖ్యం, అంటే ఇండియా లాంటి దేశంలో చాలా పెద్ద విషయం అనమాట. సో దానికి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తమంతకు తాము ఏదో ఒకటి చేసుకొని తమ యొక్క ఆదాయాన్ని తాము సంపాదించేటట్టుగా ఉండాలి. సో అట్లాంటి దాంట్లో అగ్రిఫ్రెండ్ వాళ్ళ యొక్క టెక్నాలజీని, తర్వాత సోర్స్ను, తర్వాత ట్రైనింగ్స్ వాళ్ళే ప్రొవైడ్ చేసి అన్ఎంప్లాయ్మెంట్కు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పద్ధతి ద్వారా ఒక స్కీమ్ తీసుకొచ్చారు. సో ఆ రకంగా ఏంటంటే తెలంగాణలో దాదాపు 20 నుంచి 25 వేల మందికి అన్ఎంప్లాయీస్కు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పద్ధతిలో మనము ఇన్కమ్ అనేది జనరేట్ చేయించవచ్చు. సో ఈ 3 ఆబ్జెక్టివ్స్ నాకు నచ్చడం వల్ల నేను అగ్రిఫ్రెండ్లో తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్గా స్టార్ట్ చేయడం జరిగింది. సో నేను ఈ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ స్టార్ట్ చేసి దాదాపుగా 4 months అవుతుంది. సో ఈ 4 monthsలో 85% స్టేట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ కంప్లీట్ చేశాను. అంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ తీసుకున్నాను. దాంట్లో ముఖ్యంగా ఎంఎస్సి, బీఎస్సీ అగ్రికల్చర్, తర్వాత డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ వాళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది. తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మినిమం 20-25% మండల్ కోఆర్డినేటర్ అయ్యారు. ప్రతి మండలంలో కూడా మినిమం 15-20% విలేజ్ కోఆర్డినేటర్స్ అయ్యారు. ఇది తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ యొక్క మొత్తం హిస్టరీ. అయితే నా లక్ష్యం ఏంటంటే, వచ్చే మార్చి నెల వరకు, అంటే మార్చ్ 31st వరకు ప్రతి డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్, తర్వాత ప్రతి స్టేట్లో, ఈ తెలంగాణ స్టేట్లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్, ప్రతి డిస్ట్రిక్ట్లో మండల్ కోఆర్డినేటర్స్, ప్రతి మండలంలో విలేజ్ కోఆర్డినేటర్స్ కంప్లీట్ చేయడం అనే లక్ష్యంగా నేను ముందుకెళ్తున్నాను. సో అగ్రిఫ్రెండ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని భావిస్తూ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.